Hello all, welcome to ISE. Today we are going to discuss the Hindu editorial. Okay. So now let us read, before reading the editorial, what is the importance of this editorial? You can see today, whatever the exam, where English is there. Okay. So it is not just, it is not from just basic grammar or vocabulary or those things. No, question paper is not depending on them. మీరు ఇవాళ ఎస్బీఐ పిఓ తీసుకోండి, క్లర్క్ తీసుకోండి, అదేవిధంగా సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, సిపిఓ, జీడీ, వాట్ ఎవర్ ది ఎగ్జామ్ యూ టేక్, ఇంగ్లీష్ ఈజ్ ఏ కామన్ సబ్జెక్ట్. ఎస్ ఆర్ నో? సో మరి దీన్ని మెనీ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్ ద కన్వెన్షనల్ మెథడ్స్ లైక్ రీడింగ్ సమ్ 200 one word substitutions or like that. No, that is not at all sufficient. If you take like upcoming exam like SBI PO and clerk, we are preparing, many students are preparing. You see, there is no grammatical based question in the question paper. Yes or no? All questions are based on reading ability, reading capacity of a student. You see now, whatever the mock exams you take, whatever the exams, there is no question on grammar. There is no question on vocabulary or synonyms, antonyms like that. Nothing. Every question is based on reading ability. So, అక్కడ మనం ఎగ్జామ్లో కూర్చొని ఆ రీడింగ్ కాంప్రిహెన్షన్ చదవలేకపోతున్నాం. వై? బికాస్ వీ డోంట్ హ్యావ్ ద రీడింగ్ ఎబిలిటీ ఆన్ ద పర్టికులర్ కంటెంట్. ఎస్ అను? సో కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇంగ్లీష్లో బాగా స్కోర్ చేయాలనుకుంటున్నారో, అవుట్ ఆఫ్ 30, 25+, అవుట్ ఆఫ్ జీడీ లాంటి ఎగ్జామ్స్లో 18+, 15+ మార్క్స్ స్కోర్ చేయాలంటే కంపల్సరీ ఎడిటోరియల్ చదవాల్సిందే. సో మరి ఎడిటోరియల్ చదవడానికి ఎలాంటి ఒక క్లారిటీ కావాలి అనేది చూద్దాం. ఓకే, బేసిక్ ఫ్రమ్ ద స్క్రాచ్, అసలు జీరో ఇన్ ఇంగ్లీష్, ఏం చదవాలో తెలియదు, ఒక్క ఎడిటోరియల్ చదివితే 100% యూ విల్ గెట్ ద క్లారిటీ ఇన్ ఎగ్జామ్స్. యా. సో మరి దానికని ఎడిటోరియల్లో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఎలా ఫోకస్ చేయాలి, అసలు ఎడిటోరియల్లో ఏముంటుంది? ఇవాళ ఎవ్రీ డే ఎనీ ఫ్యాకల్టీ యూ సీ ఇన్ ఆన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్, దే ఆర్ సజెస్టింగ్ యూ రీడ్ ద న్యూస్ పేపర్, రీడ్ ద న్యూస్ పేపర్, రీడ్ ద న్యూస్ పేపర్. ఒక్క పేపర్ చదివితే యువర్ కాంపిటీషన్ ఈజ్ సక్సెస్ఫుల్ 100%. ఎసాను? సో కాబట్టి ఇది ఎలా ఫోకస్ చేయాలి? యాక్చువల్గా మెనీ స్టూడెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్, దే వాంట్ టు రీడ్ ఆల్ డే, బట్ ఆఫ్టర్ రీడింగ్ 2 to 3 minutes జస్ట్ దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఇంట్రెస్ట్, బికాస్ దే డోంట్ నో హౌ టు ఫోకస్ ఆన్ యాక్చువల్లీ వాట్ టు ఫోకస్ ఆన్. దాట్స్ అ బేసిక్ ఐడియా. సో ఇఫ్ యూ ఆర్ బైపాసింగ్ దీస్ థింగ్స్, దెన్ యూ ఆటోమేటికలీ క్రియేట్ ఇంట్రెస్ట్ యువర్ సెల్ఫ్. ఎస్, నేను చదవాలి, ఎడిటోరియల్ చదవాలి, ఇవాళ ఏమి ఇచ్చాడు, నేను ఏమి ఇచ్చాడు, రేపు ఏమి ఇస్తాడు అనే ఒక ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుద్ది. సో దానికి గల ప్రధాన అవాంతరాలు అసలు ఏముంటుంది ఎడిటోరియల్లో అనేది ఒకసారి బేసిక్గా చూద్దాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ద ఎడిటోరియల్, లెట్ మీ రైట్ క్లియర్లీ వాట్ ఆర్ ద థింగ్స్ అవైలబుల్ ఇన్ ద ఎడిటోరియల్. ఓకేనా? వాట్ టు ఫోకస్ ఆన్, వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ, డూస్ అండ్ డోంట్స్ చూద్దాం ఒకసారి. ఓకేనా? ఫస్ట్ లెట్ us ఫోకస్ ఆన్ ద డూస్, వాట్ టు డూ. ద ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఇది ఒక్కటి మీరు ఫోకస్ చేస్తే హ్యాపీ, ఇంకంతే. వన్స్ యూ ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, because see, what is editorial? It's a paragraph, right? 2 to 3 paragraphs. That of 2 to 3 paragraphs will be given to you. In that, you need to read the lines. Yes or no? What are the lines? Sentences. Ante kada? Lines and sentences. Sentence lo evaru untaru? Obviously, we have the subject, verb and object. Yes or no? General ga 3 untayi. Subject, verb, object. Once you are good at focusing on these 3 things, then it's enough. ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ నథింగ్ అబ్బా. ఒకసారి మీరు ఫోకస్ చేశారంటే ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ నథింగ్, మీరు వాటి గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ దిస్ షుడ్ బి ఆన్ డైలీ బేసిస్, నాట్ లైక్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, అయినా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్. దట్ వోంట్ వర్క్అవుట్. యా. సో కాబట్టి మనం ఏమంటున్నాం ఇక్కడ, సబ్జెక్ట్ వర్బ్ ఒక్కటి మీరు నోటీస్ చేయగలిగితే యువర్ ఇంగ్లీష్ 50% ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ ఫినిష్డ్. హౌ ఎవర్ యూ డోంట్ హ్యావ్ ద గ్రామర్, లివ్ ఇట్. యూ డోంట్ హ్యావ్ ద వొకాబులరీ, లివ్ ఇట్. But you know how to read the sentence, then you are a good student. Yeah. So, okay, once you find out the subject and verb agreement, then next what is the duty? You have to focus on the tenses, na? Verb is nothing what? Tenses. You have to focus on the tenses. Is that written in the active voice or passive voice or present, past, future, direct or indirect? These things you have to focus on. Inte. First what to do? You have to find out the subject verb agreement is finished. ఇది ఒక్కటి ఫోకస్ చేసుకుంటే మీకు గ్రామర్
more than 70% grammar is finished. E prepositions, conjunctions, nouns, pronouns, nothing. They won't affect you at all. Yeah. సో వాట్ టు డూలో నేను చెప్పినటువంటి అంశాలు ఏంటి? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఫోకస్ చేయాలి. ఆ వర్బ్ ఏ టెన్స్లో ఉంది, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. లెట్ మీ రైట్ ఆల్సో ఫర్ యూ. సి దట్ వన్ ఈస్ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఓకే, excuse me, present, past, future, or active voice or passive voice, or direct speech or indirect speech. You have to focus on these three elements. Present, past, future, only three available. Of course modal auxiliaries are there, that is another context. Modals unte ganaka pakkana pettandi, dani gurinchi worry avvadu. ఇక నెక్స్ట్ యాక్టివ్లో ఉందా, ప్యాసివ్లో ఉందా? కంపల్సరీ వర్బ్ అన్నాక అది యాక్టివ్లో ఉందా, ప్యాసివ్లో ఉందా మీరు నోటీస్ చేయాలి చదివేటప్పుడే. చాలామంది స్టూడెంట్స్ ఇవాళ ఇగ్నోరెంట్, దే డోంట్ ఫోకస్ ఆన్ ద యాక్టివ్ ఆర్ ప్యాసివ్. But daily focusing on active and passive, you come to know the writing methodology, the writing style you come to know, obviously. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంపల్సరీ గుర్తించాలి, యాక్టివా ప్యాసివా. ఇది తెలియలేదు అంటే చల్తా, లివ్ ఇట్. నెక్స్ట్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇది కూడా ఫోకస్ చేయాలి. సో ఇవి ఏం చేయాలని చెప్పాను. ఇప్పుడు ఏం చేయకూడదు, వాట్ నాట్ టు డూ అంటే, సి ఐ రైట్ హియర్ రైట్ సైడ్, వీ కాల్ దిస్ ఇస్ డోంట్స్. ఏం రాయకూడదు, ఏం చేయకూడదు అంటే, నెంబర్ వన్ యూ హ్యావ్ టు, ఐ am writing in the short forms, okay, I read out but writing in the short forms. Number one, don't read prepositional phrases, and number two, don't read conjunctional phrases. Don't read the information which is written in the comma spot. Don't read the information which is written in the hyphen spot. Don't read the information which is written in the bracket spot. Don't read the information which is written in the relative pronouns. Okay, don't read relative pronouns. What are the relative pronouns? All WH forms: who, whom, which, that, when, where కదా. సో ఈ వీటిలో ఉన్నప్పుడు కూడా చదవద్దు. సో నేను ఏమంటున్నాను ఇండైరెక్ట్గా, సార్ ఎప్పుడైతే మీకు ఇవి కనబడితే వీటిని చదవకండి. ఇవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానుగా, మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయి జనరల్గా అంటే, మీకు ఒక సెంటెన్స్లో ఇవన్నీ కూడా సబ్జెక్ట్కి వర్బ్కి మధ్యలో వస్తూ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి, చదవడానికి అనుకూలంగా ఉండదు వాక్యం. సో మరి ఏం ఫోకస్ చేయాలి? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మధ్యలో వచ్చేటువంటి వీటిని మీరు ఇగ్నోర్ చేయాలి, వీటిని ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఫస్ట్ ప్రయారిటీ. మరి అవేలా తెలుస్తాయి సార్ నాకంటే, బై రీడింగ్. నేను చెప్తాను, ఇప్పుడు మీకు చూపిస్తా ప్రతి ఒక్కటి కూడా. న్యూస్ పేపర్లో ఏది ప్రిపోజిషనల్ ఫ్రేజు, ఏది కామా స్పాటు, ఏది హైఫన్ స్పాటు, ఏది బ్రేసెస్ స్పాటు, ఏది రిలేటివ్ ప్రొనౌన్స్లో రాశాడు, ఏది జెరెండియల్ ఫ్రేజ్లో రాశాడు, ఏది నౌన్ ఫేజ్లో రాశాడు, ఇవన్నీ కూడా మనకు క్లియర్గా ఉంటాయి ప్యాసేజ్లో. అవన్నీ చూసుకోవచ్చు మనం, ఇప్పుడు చూపిస్తాను కూడా మీకు. సో కాబట్టి మీరు పేపర్ చదివే ముందు ఒక అనాలిసిస్కి రావాలి, బికాస్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎవ్రీబడి ఈజ్ రీడింగ్, బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ యు ఆర్ షోయింగ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. కాబట్టి ఇవాళ మనం ఏమంటున్నామంటే, అట్లీస్ట్ రీడ్ హాఫ్ అన్ అవర్ ఏ డే, రీడ్ హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్, బట్ యూ షుడ్ ఫోకస్ ఆన్ దీస్ లైన్స్. ఒకటే లైన్ చదవండి, 100% చదవండి, బట్ అది మీకు రావాలి, 100% రావాలి. అందులో సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ఆ సెంటెన్స్ యొక్క కన్స్ట్రక్షన్ ఎలా రాశాడు రైటర్ మీకు తెలియాల్సిందే. ఒకటే వాక్యం చదవండి, బట్ 100% ఫోకస్డ్గా చదవండి. ఇది చేయండి. నేను వాళ్ళ పేపర్ చదివాను సార్ అంటే ఏం బెనిఫిట్? ఏదేదో ఫోకస్ చేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు అది ఇది, అంతా కూడా యూజ్లెస్ రీడింగ్. దానివల్ల ఎలాంటి లాభం లేదు, ఉన్న టైం వేస్ట్ తప్ప ఒక క్లారిటీ అనేది దొరకదు సబ్జెక్ట్ మీద. మనోడు అంటూ ఉంటాడు, పేపర్ మొత్తం చదువుతున్నా ఏం క్లారిటీ రావట్లేదు. ఎందుకు వస్తుంది నీ క్లారిటీ? బికాస్ యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద థింగ్స్ ప్రాపర్లీనా. వొకాబులరీ చదువుతున్నా సార్ రావట్లేదు, ఎందుకు వస్తాయి నీకు వొకాబులరీ? ఏమైనా రాస్తున్నావు 10 times? నో. సో ఇలాంటి ఒక భావజాలంతో పేపర్ చదివినప్పుడు క్లారిటీ వస్తూ ఉంటుంది. ఏదో చదవాలి, ఆయన చెప్పిండు నేను చదవాలి అనే మూడుతో చదివితే ఉన్నది పోద్ది తప్ప ఏం రాదు, ఆ ఇంట్రెస్ట్ కాస్త పోద్ది. అది కాదు కదా, కలగురు గంపలాగా ఏదో చదువుతున్నామని కాదు. అసలు నువ్వు ఏం ఫోకస్ చేయాలనుకున్నావు అది చెప్పు, దాని మీద ఫోకస్ చేయి. అప్పుడు ఎడిటోరియల్ మీద ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. రోజుకో ప్యాసేజ్ మీకు ఒక బూస్టింగ్ అవుతూ ఉంటుంది. ఒక 100 రోజులు చదివితే 100 ఎడిటోరియల్ మీకు కవర్ అవుతాయి. ఈ 100 ఎడిటోరియల్ కంపల్సరీ ఎగ్జామ్లో వస్తాయి. ఈ వచ్చేటువంటి క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రిహెన్షన్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, తర్వాత ఏంటది వర్డ్ రీప్లేస్మెంట్, వర్డ్ అరేంజ్మెంట్, దీస్ ఆర్ నథింగ్ ఫర్ యూ. వన్స్ యు ఆర్ రీడింగ్ రెగ్యులర్ బేస్ 100 days, మన వాళ్ళు ఇవాళ పేపర్ చదవమంటే సాటర్డే పేపర్ రాదంటాడు, సండే పోయామంటే సండే కూడా పేపర్ రాలేదంటాడు. దీస్ ఆర్ ఎక్స్క్యూజెస్. నో, దే వోంట్ వర్క్. 100 రోజులు చదవాలి, 100 రోజులు ఎడిటోరియల్ రాయాల్సిందే పక్కా.
అలా చేయకుండా ఏదో చదువుతున్నానంటే దీనివల్ల నష్టమే తప్ప లాభం లేదు. బట్ వన్స్ యు ఆర్ గుడ్ ఎట్ రీడింగ్ ఎడిటోరియల్స్, దెన్ యు ఆర్ ద బ్రైట్ స్టూడెంట్. అసలు మించింది లేదు ఇక. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద బేసిక్ ఇంటెన్షన్ బిహైండ్ రీడింగ్ ద ఎడిటోరియల్. మీకు అర్థమైంది అనుకుంటా. సో మరి లెట్స్ గో విత్ ద హెడింగ్ టుడేస్. హియర్ యూ కెన్ సీ ద హెడింగ్ కాంట్రైవ్డ్ గ్రీవియన్స్. ఇది మనకి ఇచ్చినటువంటి మెయిన్ హెడింగ్ ఇవాళ. కాంట్రైవ్డ్ గ్రీవియన్స్. మీకు తెలుసుగా, గ్రీవియన్స్ అంటే కంప్లైంట్, షికాయత్ చేయడం ఒకరి పైన. గ్రీవియన్స్ మనం అంటాం, గ్రీవియన్స్ రిడ్రెసల్ సెల్ అంటూ ఉంటాం చూడండి. అంటే మనకి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటారు, గవర్నమెంట్లో ఉంటారు అక్కడిక్కడ. సో ఇక్కడ గ్రీవియన్స్ మీన్స్ సింప్లీ ఇన్ అవర్ వర్డ్స్ కంప్లైంట్. వాట్ అబౌట్ కాంట్రైవ్డ్? కాంట్రైవ్డ్ మీన్స్ ప్రాపర్లీ ప్లాన్డ్, ప్రాపర్లీ ప్లాటెడ్, sketched, pre-planned, in order to deceive someone, cheating someone, beguiling someone. సో అయితే ఈ పదాన్ని మనం 2-3 రకాలుగా రాసుకోవచ్చు. ఒక పదం రాస్తాను చూడండి, మీకు క్లారిటీ వస్తుంది దీని పట్ల. See, something is well contrived, the next one is ill contrived. ఇవి మనకు ఫ్రేజెస్ మార్కెట్లో ఇవి కనబడతా ఉంటాయి మనకి. వెల్ కాంట్రైవ్డ్ అంటే చాలా బాగా ప్లాన్ చేశారు. ఇగో లెట్ మీ రైట్ ఫర్ యూ సార్. కాంట్రైవ్డ్ మీన్స్ ప్లాట్ ఆర్ ప్లాన్డ్. హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు చూడండి, వెల్ కాంట్రైవ్డ్ మీన్స్ వెల్ ప్లాన్డ్, ఇల్ కాంట్రైవ్డ్ మీన్స్ ఇల్ ప్లాన్డ్. I write for you also some more words. See, you heard of the word, this word, right? Suppose ఇక్కడ రాస్తాను. Here you can see augurs ill. You heard of this word, right? Augurs or bodes, B-O-D-E-S. Bodes well or bodes ill. You heard of this, I think. అదేవిధంగా augurs well or augurs ill, ఈ పదాలు మీరు ఏమంటారు? Augurs well means or auspicious situation. Augurs ill means ominous situation. శుభ సూచకము, అశుభ సూచకము. అక్కడ కూడా మనం వెల్ అని వింటా ఉంటాం. ఇవే 2 పదాలు ఇక్కడ డంప్ చేసాము. వెల్ కాంట్రైవ్డ్ అంటే ప్రాపర్లీ ప్లాన్డ్, ఇల్ కాంట్రైవ్డ్ అంటే ఇంప్రాపర్లీ ప్లాన్డ్. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఈ ఫ్రేజ్ ఇలా ఇస్తాడు మీకు. ఈ పదం కూడా అక్కడే వాడతాం, బట్ దాన్ని కట్ చేసి ఇక్కడ రాశాడు ఈ పదాన్ని. ఆ హెడింగ్ ఏమంటున్నాడు అనేది మనకు తెలవాలి. యాక్చువల్లీ రైటర్ యొక్క ఉద్దేశం ఏంటి అనేది కూడా తెలవాలి. అప్పుడే వీ హ్యావ్ అండర్స్టూడ్ క్లియర్లీ అన్న ఒక క్లారిటీ వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు కాంట్రైవ్డ్ గ్రీవియన్స్ అంటే ప్లాన్డ్ కంప్లైంట్, అంటే ఎవరో ప్లాన్ వేశారు వీళ్ళ మీద కంప్లైంట్ చేయాలని అన్న ఒక సెన్స్ మనకు రైటర్ ఇక్కడ కన్వే చేస్తున్నాడు. ఎవరి మీద రాశాడు ఎడిటోరియల్ అంటే ఆన్ ది తమిళనాడు గవర్నర్, హిజ్ నేమ్ ఈజ్ ఆర్ఎన్ రవి. అంటే ఇవాళ కంప్లైంట్ చేశాడు సెంట్రల్లో. ఏమని కంప్లైంట్ చేశాడు? వీళ్ళు ఇది అసెంబ్లీలో నేషనల్ ఆంథెమ్ పాడట్లేదు, ఇది ఇన్సల్ట్ టు ద నేషనల్ ఆంథెమ్ అని చెప్పేసి పైన కంప్లైంట్ చేశాడు. మరి ఇతనే చేశాడా, ఇతని వెనక ఎవరైనా ఉన్నారా అనే క్లారిటీ ఇక్కడ మనకు రైటర్ చెప్తున్నాడు. అందుకే ఈ హెడ్డింగ్ రాశాడు. కాంట్రైవ్డ్ గ్రీవియన్స్ మీన్స్ ప్లాన్డ్ కంప్లైంట్, ప్లాటెడ్ స్కెచ్ అన్న మీనింగ్ మనం అర్థం చేసుకోవాలి. మీకు అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలి? కాంట్రైవ్డ్ గ్రీవియన్స్ అంటే ప్రాపర్లీ ప్లాన్డ్ కంప్లైంట్. ఎవరు చేశారు ఈ కంప్లైంట్ అంటే ఆన్ ద తమిళనాడు గవర్నర్. ఇతనే చేశాడా, మరి ఎవరైనా ఉన్నారా ఇతని వెనకాల అనేది ఇప్పుడు మనం ప్యాసేజ్లో ఇచ్చాడు. అసలు ఏం జరిగింది తమిళనాడు అసెంబ్లీలో, ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్ ఇన్ ద తమిళనాడు అసెంబ్లీ. Let's focus on the passage. Now you see that just now I told you like what to focus on అనేది ఇంత ముందే మనం చూడడం జరిగింది. Okay, let's focus on that accordingly. Okay, yeah. So now it's a passage. Let's start with the passage. Okay, so we are starting from here. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. It is regrettable that the customary address to the Tamil Nadu Legislative Assembly by the governor in the beginning of a New Year's session is turning into an unsavory event year after year. You see that? Full stop. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక సెంటెన్స్. From here to here ఒక సెంటెన్స్ కదా. Now what is subject right now? It. You can see it is a subject. And what is the verb? Is the verb. Yes or no? What is the verb? Is the verb. It is regrettable. Regrettable means feeling,
సమ్ సార్ట్ ఆఫ్ అన్కంఫర్ట్, డిస్ప్లెజర్. అర్థమవుతుంది లాజిక్? ఇట్ ఈజ్ రిగ్రెటబుల్ అంటే ఇది చింతించాల్సినటువంటి ఒక సమయం. యా. సో ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు నేను అడ్జెక్టివ్ అంటే సెకండ్ హాఫ్ ఎలా తీసుకుంటాను? ఇది అడ్జెక్టివ్గా తీసుకుంటాను. ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ ఏంటి? ఇట్ ఈజ్, అంతే. ఇట్ ఈజ్ రిగ్రెటబుల్, ఇది చింతించాల్సినటువంటి విషయం. ఏంటది? ఇట్ చెప్పాడు చింతించాల్సినటువంటి విషయం అని చెప్పాడు. ఏంటా చింతించాల్సినటువంటి విషయం అంటే ఇప్పుడు మళ్ళీ ఏమి ఇచ్చాడు మనకు? దట్ ఇచ్చాడు. సో వాట్ ఈస్ కాల్డ్ దట్? ఇట్ ఈస్ ఎ కంజంక్షన్. దట్ నేను చెప్పాలి కంజంక్షన్. ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ అని మనం ఫోకస్ చేస్తే ద కస్టమరీ అడ్రస్. ఇగో ఇది సబ్జెక్ట్. ద కస్టమరీ అడ్రస్ ఇస్ ద సబ్జెక్ట్. యా, కస్టమరీ అడ్రస్ అనే సబ్జెక్ట్. అడ్రస్ అంటే ఇది స్పీచ్, తను చెప్పాల్సినటువంటి ప్రసంగం. The talk that is happening in the assembly or the parliament. So what is subject now? Customary. Customary means a conventional, a traditional, a formal, a general. ఒక సాధారణ అంటే సంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఆ ప్రసంగం అని చెప్పాలి ఇక్కడ. కస్టమరీ అడ్రస్ అంటే సంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఆ ప్రసంగం. ఇది సబ్జెక్ట్. మరి వర్బ్ ఏంటి ఇక్కడ అని ఫోకస్ చేస్తే చూడండి, వర్బ్ వచ్చేసి ఇది ఈజ్ టర్నింగ్. ఇగో ఇది వర్బ్ అంటే అఫ్ కోర్స్ ఈ ప్రెజల్ వర్బ్గా మనం తీసుకుంటే మొత్తం కలిపి చెప్పచ్చు. ఈజ్ టర్నింగ్ ఇన్ టు, ఇలా మారిపోయింది అంటే చేంజ్డ్ ఇన్ టు. ఫైనల్లీ లీడ్స్ టు, ఇలా మారిపోయింది. ఎలా మారిపోయింది అని అక్కడ ఇచ్చాడు. ద కస్టమరీ అడ్రస్ ఈజ్ టర్నింగ్ ఇన్ టు అన్ అన్సేవరీ ఈవెంట్. చూడండి ఇక్కడ మళ్ళీ ఒక పదం కనబడుతుంది మనకి, ఇది ఆబ్జెక్ట్. సో వాట్ ఈస్ దిస్? అన్ అన్సేవియరీ ఈవెంట్. ఈవెంట్ అంటే ఈ యొక్క సంఘటన. సో సేవియరీ అంటే మీనింగ్ ఇది సంథింగ్ ఈజ్ టేస్టీ. అయినా మనం అంటూ ఉంటాం వావ్ ద ఫుడ్, జనరల్గా అంటూ ఉంటాం ఫుడ్ లాస్ ఇట్స్ సేవరీ అంటే దాని యొక్క రుచి కోల్పోయింది. అయినా సేవర్ మీన్స్ ద టేస్ట్. యూ గోట్ ఇట్? మరి అన్సేవరీ అంటే నో టేస్ట్. ఫైనల్లీ ఇట్ హ్యాస్ బికమ్ డిస్ప్లెజర్, అన్కంఫర్ట్, నో టేస్ట్ ఎట్ ఆల్. గాట్ ఇట్ నో? ఇక్కడ 2-3 పదాలు ఉంటాయి మనకి. మీకు ఇప్పుడు ఈ హర్డ్ ఆఫ్ ద వర్డ్ సేవియర్ అనే పదం వినే ఉంటారు కదా, SAVIOUR. మళ్ళీ దీనికి మీరు మిక్స్ చేయొద్దు. సేవియర్ అంటే ప్రొటెక్టర్, వన్ హూ ప్రొటెక్ట్స్ అస్, కాపాడేవాడు. మరి అక్కడ సేవర్ అన్నాడు. సేవర్ మీన్స్ ద టేస్ట్ దట్ వీ హ్యావ్. అన్సేవియరీ అంటే నో టేస్టీ ఎట్ ఆల్, అసలు టేస్టే లేదు. సో అది ఆ అడ్రస్ ఎలా మారిపోయిందంట? కాస్త టేస్ట్ లేకుండా అయిపోయిందంట, టేస్ట్ లేనటువంటి ఈవెంట్గా మారిపోయిందంట. మనం ఏమైనా ప్రసంగం ఇస్తున్నప్పుడు దానివల్ల అందరూ ఇన్స్పైర్ అవ్వాలి, కానీ ఇక్కడ అట్లా లేదంట. సో అందుకే ఏమంటారు? ద కస్టమరీ అడ్రస్ ఈజ్ టర్నింగ్ ఇన్ టు అన్ అన్సేవియరీ ఈవెంట్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. సంవత్సరం తర్వాత సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఇండైరెక్ట్. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం ఇలానే అయిపోతుందంట. అంటే 2025లో అయింది, 2024లో అయింది, 2023లో కూడా అలానే అయిందంట. ఇయర్ ఆఫ్టర్ ఇయర్. సో ఇది మనకు అర్థమైనటువంటి పాయింట్ ఇక్కడ. ఓకేనా? మరి ఇప్పుడు మధ్యలో వచ్చింది కదా ఈ భాగం నుంచి చెప్పాలి. ఇదంతా కూడా మనం ఫ్రేజ్గా తీసుకుంటాం. ఇది చదవద్దు. ఇంతకుముందు అన్నట్టుగా ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ చదవద్దు అనేది అది ఈ భాగమే. సో ఇప్పుడు ఎలా చెప్పాలి? ద కస్టమరీ అడ్రస్. ఎవరికి ఇచ్చారు ఈ యొక్క ప్రసంగం అంటే ఇక చెప్తున్నాడు టు ద తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇగో ఇక్కడి వరకు ప్రిపోజిషనల్ ఫ్రేజ్. టు అనేది ప్రిపోజిషన్ కాబట్టి ఇదంతా ఫ్రేజ్గా తీసుకుంటాం. మరి అడ్రస్ ఎవరు చేశారు అనేది మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు. బై ద గవర్నర్. ఇది మళ్ళీ హోల్లో పెట్టాలి. బై ద గవర్నర్. బై ద గవర్నర్, ఈ గవర్నర్. ఏ గవర్నర్? RN రవి. అలా మరి ఎక్కడ? ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ఏ న్యూ ఇయర్ సెషన్. ఇగో ఇదంతా కూడా మళ్ళీ హోల్లో పెట్టుకోవాలి. చూడండి 3-4 ఫ్రేజెస్లో ఇచ్చాడు. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ఏ న్యూ ఇయర్ సెషన్. ఇవన్నీ కూడా ఫ్రేజెస్. ఏం ఫ్రేజెస్? ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. అవి హోల్లో పెట్టుకోవాలి, చదవద్దు. సో ఇప్పుడు ఎలా చదవాలి? ద కస్టమరీ అడ్రస్ ఈజ్ టర్నింగ్ ఇన్ టు అన్ అన్సేవరీ ఈవెంట్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. ఒక టేస్ట్ లేనటువంటి ఒక ప్రసంగంగా మారిపోయిందంట అతను ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రసంగం. అర్థమైందా? ఇదంతా ఒక లైన్ చూడండి. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ అఫ్ కోర్స్ ఇది కూడా మెయిన్ సబ్జెక్ట్, నేను అండర్లైన్ చేయలేదు, సారీ. ఇది కూడా మెయిన్ సబ్జెక్టే. ఇట్ అనేది సబ్జెక్టు, ఈజ్ అనేది వర్బ్. ఈజ్ రిగ్రెటబుల్ అంటే అడ్జెక్టివ్, అది రిగ్రెటబుల్ అంటే అడ్జెక్టివ్. ఏబుల్ అన్నట్టుగా అడ్జెక్టివ్ సఫిక్స్ అది. ఇది చింతించాల్సిన విషయం అంట. ఏది అంటే ఇక్కడ ఇచ్చాడు ద కస్టమరీ అడ్రస్ ఈజ్ టర్నింగ్ ఇన్ టు అన్ అన్సేవరీ ఈవెంట్. ఇది చింతించాల్సినటువంటి ఒక అంశం అంట. అర్థమైందా? ఓకే, లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ లైన్. we are reading from there actually. You see that for the third consecutive year. చూసారా? ఇది ఏంటి? ఫర్ అంటే ప్రిపోజిషన్ కదా, ఇది ఫర్ అంటే ప్రిపోజిషన్ కదా. ఫర్ అంటే కొరకు,
అంటాం కదా జనరల్ తెలుగులో. సో ఫర్ ద థర్డ్ కన్సిక్యూటివ్ ఇయర్, వరుసగా 3వ సంవత్సరం అంట. కాబట్టి ఇది ఫ్రేజ్ కాబట్టి పక్కన పెట్టా, చదువుకోవట్లేదు నేను, హోల్లో పెట్టా. ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి? యా, యు సీ ద సబ్జెక్ట్ గవర్నర్ ఆర్ఎన్ రవీస్ పెన్షెంట్. ఇగో చూడండి, ఇది సబ్జెక్ట్. గవర్నర్ ఎవరు, అతని పేరేంటి? ఆర్ఎన్ రవి. రవీస్ పెన్షెంట్. ఇగో యాక్చువల్గా ఇది నౌను. పెన్షెంట్ అంటే ఏంది? ద స్ట్రాంగ్ లైకింగ్ టువార్డ్స్ సంథింగ్, ద హ్యాబిచువల్ యాక్టివిటీ టువార్డ్స్ సంథింగ్, దట్ వి కాల్ ద వర్డ్ పెన్షెంట్ అంటాం. అర్థమైందా? పెన్షెంట్ అంటే ద స్ట్రాంగ్ లైకింగ్ ఆర్ హ్యాబిట్. మనం అంటాం కదా తెలుగులో ప్రవృత్తి అంటాం కదా, జస్ట్ లైక్ దాట్. ద స్ట్రాంగ్ లైకింగ్ ఆర్ లవింగ్ టువర్డ్స్ సంథింగ్ ఈస్ కాల్డ్ పెన్షెంట్. సో ఇప్పుడు ఎవరి అలవాటు అంటే ఇక్కడ ఇచ్చాడు గవర్నర్ ఆర్ఎన్ రవీస్. ఆ డిజైర్, కోరిక, లవ్, అది సబ్జెక్ట్. మరి వర్బ్ ఏంటి ఇక్కడ అని తీసుకుంటే హ్యాస్ కమ్. ఇగో ఇది వర్బ్. పెన్షెంట్ అంటే సింగులర్ కదా, ఇగో అందుకే హ్యాస్ కమ్ కూడా సింగులర్లో ఇచ్చాడు. సో మరి ఈ మధ్యలో వచ్చిందని కాస్త హోల్లో పెట్టుకోండి. మళ్ళీ ఇది ఫ్రేజ్ ఫర్ రేకింగ్ అప్ అ కాంట్రవర్సీ. రేకింగ్ అప్ అంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ టు రేజ్ ఆర్ ఇంక్రీజ్, పెంచడం అన్న ఒక సెన్స్ వస్తుంది ఇక్కడ. అది ఒక మనం ఫ్రేజల్ వర్బ్గా మనం తీసుకుంటాం, రేకింగ్ అప్. ఫర్ రేకింగ్ అప్ అ కాంట్రవర్సీ అంటే, కాంట్రవర్సీ అంటే తగాదా, ఫైట్, ఒక రకమంగా గొడవకి దారితీసిందంట. ఎవరి యొక్క ఆ యొక్క లవ్ అంటే ఆర్ఎన్ రవీస్ పెన్షెంట్. ఇప్పుడు చూడండి వర్బ్ ఏంటి? హ్యాస్ కమ్, వచ్చింది. హ్యాస్ కమ్ టు ద ఫోర్. సి సంథింగ్ టు ద ఫోర్ అంటే ఇప్పుడు ఏదైనా ముందుకు రావడం, తెర మీదికి రావడం అంటాం కదా, దట్స్ కాల్డ్ హ్యాస్ కమ్ టు ద ఫోర్ అని చెప్తాం. ఫోర్ అంటే ముందు, మనం ఫోర్ హెడ్ అంటాం కదా, జస్ట్ లైక్ దాట్. సో హ్యాస్ కమ్ టు ద ఫోర్. ఇప్పుడు అతను ఇచ్చినటువంటి ఆ స్పీచ్ ఏదైతే ఉందో అది తెర మీదకి వచ్చింది. మళ్ళీ హ్యాస్ కమ్ టు ద ఫోర్ అంటే హ్యాస్ కమ్ ఫార్వర్డ్, ముందుకు వచ్చింది. విచ్ హ్యాస్ కమ్ ఫార్వర్డ్, ముందుకు వచ్చింది అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. సో ఓకేనా? మరి ఇప్పుడు ఇది ఏమన్నాడు? ఇది కూడా టు అన్నాడు కదా, కాబట్టి ఇది కూడా మనం ఫ్రేజ్ అని చెప్పుకోవాలి. దీన్ని చదవద్దు, హోల్లో పెట్టుకోవాలి. యూ హ్యావ్ టు రీడ్ బట్ జస్ట్ పుట్ ఆన్ హోల్డ్, డోంట్ గివ్ ద మచ్ ప్రయారిటీ, జస్ట్ పుట్ ఆన్ హోల్డ్. నౌ యూ గాట్ ఇట్. గవర్నర్ ఆర్ఎన్ రవీస్ పెన్షెంట్ హ్యాస్ కమ్, అంతే. ఈ ఏంటా పెన్షెంట్ దేనికి అంటే ఇక్కడ ఇచ్చాడు ఫర్ రేకింగ్ అప్ కాంట్రవర్సీ. అతను ఎప్పుడు కూడా గొడవలు లేపేటువంటి ఒక ప్రవృత్తి అంట. పెన్షెంట్ అంటే ఆ యొక్క లైకింగ్, ఆ హ్యాబిట్ ఏంటంట, ఎప్పుడు కూడా గొడవలు లేపడం అతని హ్యాబిట్ అంట. అది వల్ల తెర మీదకి మళ్ళీ వచ్చింది. హ్యాస్ కమ్ టు ద ఫోర్ అగైన్, తెర మీదకి మళ్ళీ వచ్చిందంట. ఇది క్లారిటీ. యూ గాట్ ఇట్. ద సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఈస్ క్లియర్. ఓకే, నెక్స్ట్ ఎంటర్ ద థర్డ్ లైన్. సో let me read from here. You see the subject, he is the subject. He అంటే ఎవరు ఇక్కడ? Mr. R.N. Ravi, governor. What's the verb right now? Left. Yes or no? It is a V2. Left అంటే ఏంటి? V1 V2? Yes sir, it's a V2. Leave, left, leaving, leaves. 5 forms. So he left the assembly. అయిపోయింది sentence. He left the assembly. What is object right now? Assembly. The assembly. అంటే ఈ అసెంబ్లీ. ఏ అసెంబ్లీ? తమిళనాడు అసెంబ్లీ. దాంట్ అర్థం ఏంటి? ఆ లేదా ఈ అన్న మీనింగ్ వస్తుంది. సో హీ లెఫ్ట్ ద అసెంబ్లీ విదౌట్ రీడింగ్ అవుట్ ద అడ్రస్. మరి అసెంబ్లీలో అడ్రస్ చేయాల్సిన బాధ్యత గవర్నర్కి ఉంటుంది. మరి అలాంటి ఒక గవర్నరు ఎలాంటి స్పీచ్ ఇవ్వకుండానే వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట, వాకౌట్ చేసేసాడు అసెంబ్లీ నుంచి డైరెక్ట్గా. సో అది క్లారిటీ. హీ లెఫ్ట్ ద అసెంబ్లీ విదౌట్. ఇప్పుడు ఇదేం చెప్పాలి? వాట్ ఈస్ దిస్ పార్ట్? ఎస్, ఇట్స్ అ ఫ్రేజ్ అగైన్. విదౌట్ రీడింగ్ అవుట్ ద అడ్రస్. అతని ప్రసంగాన్ని బయటికి వినిపించాలి అసెంబ్లీలో, కానీ వినిపించకుండానే వాకౌట్ చేసేసాడంట. సో దిస్ ఈస్ అగైన్ ఫ్రేజ్ విదౌట్ రీడింగ్ ద అడ్రస్. ఇక్కడ అడ్రస్ అంటే మీనింగ్ ఏంది? స్పీచ్. రిమెంబర్, అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ అడ్రస్ మీన్స్ టు స్పీచ్, టు గివ్ ద స్పీచ్. ఇక నౌన్గా వాడండి ఇక్కడ యాక్చువల్గా. ఇక్కడ నౌన్ అంటే ఏమొస్తుంది? మీనింగ్ స్పీచ్ వస్తుంది సింపుల్గా. అయిపోయింది సెంటెన్స్. హీ లెఫ్ట్ ద అసెంబ్లీ విదౌట్ రీడింగ్ అవుట్ ద అడ్రస్ అని మనం చెప్తా ఉంటాం. అది మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటా కదా. సో దాన్ని మనం హోల్లో పెట్టాం. ఇప్పుడు మళ్ళీ కామా ఇచ్చాడు కదా, కాబట్టి నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు లెక్క. ఓకేనా? సో ఇప్పుడు ఏమన్నాడు కామా తర్వాత? ఎస్, క్లెయిమింగ్ అన్నాడు. ఇప్పుడు క్లెయిమింగ్ అంటే మనం ఏం చెప్తా ఉంటాం? దీన్ని జనరల్గా V4 అంటాం కదా. V4ని మనం ఏమనాలి? ఇప్పుడు నౌన్ అనగా మనం భావించాలి, లేదా జెరెండ్గా మనం భావించుకోవాలి. క్లెయిమింగ్ దాట్. క్లెయిమింగ్ అంటే టెల్లింగ్, ఆరోపించడం. అలీజింగ్, ఏమని ఆరోపిస్తున్నాడు? క్లెయిమింగ్ దాట్ ద నేషనల్ యాంథమ్ అండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాడ్ బీన్ ఇన్సల్టెడ్ బికాస్ ద యాంథమ్ వాజ్ నాట్ ప్లేడ్ ప్రయర్ టు ద డెలివరీ ఆఫ్ హిస్ స్పీచ్. ఇగో ఇదంతా కూడా
మనం ఫ్రేజ్లో తీసుకుంటాం, చదవద్దు, కాస్త హోల్లో పెట్టుకోండి, చదవాల్సిన అవసరం లేదు. నౌ వాట్ టు రీడ్, ఇప్పుడు చూద్దాం దీనిలో ఏమి ఇచ్చాడు. మరి ఆర్ఎన్ రవి ఏమని ఆరోపిస్తున్నాడు, అసలు ఎందుకు వాకౌట్ చేశాడు, ఎందుకు అడ్రస్ ఇవ్వలేదు అసెంబ్లీలో అనేది కారణం చెప్తున్నాడు. క్లెయిమింగ్ దాట్, ఇప్పుడు దట్ అంటే ఏం తీసుకోవచ్చు మనము, కంజంక్షన్ లాగా తీసుకోవచ్చు ఇక్కడ, కాబట్టి దీన్ని మనం హోల్లో పెట్టుకుందాం. క్లెయిమింగ్ దాట్ ఏమని ఆరోపిస్తున్నాడు ఇక్కడ, మళ్ళీ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది చూడండి. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ అంటే ద నేషనల్ యాంథమ్. ఇప్పుడు చూడండి, ద నేషనల్ యాంథమ్ జాతీయ గీతం అండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇగో ఇదంతా సబ్జెక్ట్ అంటే ఇందులో కూడా సబ్జెక్ట్ వర్బ్ వచ్చింది కాబట్టి ఫోకస్ చేయండి, దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇంతకుముందు రాదన్నారు కదా సార్ అంటే ఇక్కడ వచ్చింది, మరి ఏం చేద్దాం. సో ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఫోకస్ ఆన్ బట్ నాట్ టు ఇగ్నోర్ కదా. సో కాబట్టి ద నేషనల్ యాంథమ్ అండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, జాతీయ గీతం మరియు భారత రాజ్యాంగం హ్యాడ్ బీన్ ఇన్సల్టెడ్. చూసారా, ప్యాసివ్ వాయిస్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. చూడండి, హ్యాడ్ బీన్ ఇన్సల్టెడ్, ఇన్సల్ట్ చేయబడింది. ఎందుకు ఇన్సల్ట్ చేయబడింది, మరి కారణం ఏంటి అంటే చెప్తున్నాడు. బికాస్, ఎందుకంటే సీ దట్ ఇట్ ఈస్ అ కంజంక్షన్ అగైన్. బికాస్ మళ్ళీ సబ్జెక్ట్ స్టార్ట్ అని చూడండి, ది యాంథమ్. ది యాంథమ్ అంటే ఈ గీతం. వర్బ్ ఏంటి మళ్ళీ, వాజ్ నాట్ ప్లేయిడ్. యాక్చువల్గా మనం ఏదైనా అడ్రస్ జాతికి సంబంధించిన అడ్రస్ ఏమైనా ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా జాతీయ గీతం పాడాలి, కానీ ఇక్కడ జరగలేదంట, అదే చెప్తున్నాడు. బికాస్ ద యాంథమ్ వాజ్ నాట్ ప్లేయిడ్ ప్రయర్. ప్రయర్ మీన్స్ బిఫోర్, దానికన్నా ముందు. దేనికన్నా ముందు చెప్తున్నాడు ఇక్కడ, ప్రయర్ టు ద డెలివరీ ఆఫ్ హిస్ స్పీచ్. మరి గవర్నర్ స్పీచ్ ఇస్తున్నప్పుడు, డెలివరీ చేస్తున్నప్పుడు దానికన్నా ముందు జాతీయ గీతం పాడాలి, కానీ పాడలేదంట, తమిళ సాంగే వాడారంట. ఇది పాయింట్. అది ఎవరైనా తమిళ అయినా మలయాళైనా తెలుగు అయినా జాతీయ గీతం పాడిన తర్వాత లోకల్ సాంగ్స్ పాడాలి, అంతేగాని ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ తమిళనాడు వాడిన తర్వాత జాతీయ గీతం పాడారంట. అతను నచ్చలేదు, వాకౌట్ చేశాడు. ఇది పాయింట్, సింపుల్. ఓకే, సో దాని గురించి గొడవ ఇక్కడ, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఓకే, సో నవ్ యూ గాట్ ఇట్, ద క్లారిటీ. ఇందులో మెయిన్ ఫోకస్ ఏం చేయాలి, ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, హీ అనేది మెయిన్ సబ్జెక్ట్, వర్బ్ వచ్చేసి లెఫ్ట్, ద అసెంబ్లీ, కథం, సెంటెన్స్ ఇస్ ఫినిష్డ్. నో ఎందుకు అలా జరిగింది అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఇదంతా కూడా సపోర్టింగ్ క్లాస్, సపోర్టింగ్ ఫ్రేజ్, బట్ నాట్ ద మెయిన్ కంటెంట్. ఓకే, క్లెయిమింగ్ దట్ అని చెప్పాడు ఇక్కడ. మళ్ళీ సబ్జెక్ట్ వచ్చేసి ద నేషనల్ యాంథమ్ అండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాడ్ బీన్ ఇన్సల్టెడ్, రిటన్ ఇన్ ద పాసివ్ వాయిస్, బికాస్ ద యాంథమ్ వాజ్ నాట్ ప్లేడ్ ప్రయర్ టు ద డెలివరీ ఆఫ్ హిస్ స్పీచ్. ఇది కథ, సింపుల్. ఓకే, నౌ లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ లైన్. సో ద స్టేట్ గవర్నమెంట్ మెయింటైన్స్, ద స్టేట్ గవర్నమెంట్ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కదా. So what is subject right now? The state government. What is the verb right now? Maintains. అంటే వాళ్ళ దగ్గర ఒకటి ప్రీ ప్లాన్డ్ ఒక స్ట్రాటజీ ఉంది, అదేంటో చెప్తున్నాడు. స్టేట్ గవర్నమెంట్ ఏం మెయింటైన్ చేస్తుందట చెప్తున్నాడు. మెయింటైన్స్ దాట్. ఇక్కడ చూడండి, దట్ అంటే మళ్ళీ కంజంక్షన్, దట్ అంటే కంజంక్షన్. మెయింటైన్స్ దట్ ద ప్రాక్టీస్ ఇన్ అసెంబ్లీ. ఇగో మళ్ళీ సబ్జెక్ట్ ద ప్రాక్టీస్ అంటే వాళ్ళు ఆచరించేటువంటి ఒక విధానం. ప్రాక్టీస్ అంటే ఒక ఫ్లో చార్ట్, డూస్ అండ్ డోంట్స్, వాళ్ళు ఫాలో అయ్యేటువంటి ఒక విధానం, ఒక స్ట్రాటజీ, ప్లాన్, ప్లాట్, స్కెచ్. ఓకేనా, ద ప్రాక్టీస్. మళ్ళీ వర్బ్ ఏంటి, వోజ్. ఇగో చూసారా, వర్బ్, అంతే. ఈ ప్రాక్టీస్ ఎక్కడ చేస్తున్నారు వీళ్ళు అనేది మధ్యలో ఇచ్చాడు, కాబట్టి ఇది హోల్లో పెట్టుకోండి, ఇది హోల్లో పెట్టుకోండి, డోంట్ రీడ్ దిస్ పార్ట్. ఎలా ఇవ్వాలి ఇప్పుడు, ద ప్రాక్టీస్ వాజ్ టు ప్లే. ద ప్రాక్టీస్ వాజ్ ఇలా ఉండేనంట, వాజ్ అంటే అప్పుడు ఎప్పటి నుంచో ఉంది. ఏంటది, వాజ్ టు ప్లే ద స్టేట్స్ ఇన్వొకేషన్ టు తమిళ్. ఇగో స్టేట్స్ ఇన్వొకేషన్, ఇన్వొకేషన్ అంటే ప్రార్థన, సమ్ సార్ట్ ఆఫ్ ప్రేయర్. అంటే ఫస్ట్ వాళ్ళు తమిళ్కి ప్రేయర్ చేస్తారంట. తమిళం యొక్క ఆత్మగౌరవం కావచ్చు, వారి ఒక రాష్ట్ర గీతం కావచ్చు, ఇలా ఇవ్వాలి. యాక్చువల్లీ ఇక్కడ ఇవ్వలేదు వాళ్ళు, మీరే అర్థం చేసుకోండి ఇక్కడ. సో ఏం చెప్పాలి, ద ప్రాక్టీస్ వాజ్ టు ప్లే ద స్టేట్స్ ఇన్వొకేషన్ టు తమిళ్. ఫస్ట్ తమిళ భాష కావచ్చు, ఆ యొక్క గౌరవం కావచ్చు, వారిని పొగిడేవారంట. ఆ తర్వాత జాతీయ గీతం అని ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ పేర్కొంటున్నారు. మరి ఇది వినిపించుకోకుండా ఈయన ఇష్టం వచ్చినట్టు కంప్లైంట్ చేశాడంట. సో అది పాయింట్ ఇక్కడ. ఓకే, ద ప్రాక్టీస్ వాజ్ టు ప్లే ద స్టేట్స్ ఇన్వొకేషన్ టు తమిళ్ బిఫోర్. ఇగో ఇది కంజంక్షన్ మళ్ళీ, బిఫోర్, దీనికన్నా ముందు. దేనికన్నా ముందు, బిఫోర్ ద అడ్రస్. అది గవర్నర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, ఎవరైనా రానివ్వండి, ఫస్ట్ తమిళంని ఇన్వొకేట్ చేస్తారంట వాళ్ళు, ఆ తర్వాత నేషనల్ గీతం ఉంటుందంట. ఇది పాయింట్. సో ద బిఫోర్ ద అడ్రస్ అండ్ ద నేషనల్ యాంథమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద గవర్నర్ స్పీచ్.
and that this had been conveyed to the governor's office. ఈ విషయం ఈ ముచ్చట ఆల్రెడీ గవర్నర్ ఆఫీస్లో కూడా చెప్పడం జరిగింది, కానీ నేనే వినిపించుకోలేదంట. ఓకే, నౌ యూ గాట్ ద క్లారిటీ. సో నౌ లెట్స్ ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్ కంటెంట్. ఓకే, ద ప్రాక్టీస్ వాస్ టు ప్లే ద స్టేట్స్ ఇన్వొకేషన్ టు తమిళ్ బిఫోర్ ద అడ్రస్. ఇగో ఇది మళ్ళీ మనం జనరల్ ఫ్రేజ్గా చెప్పాలి, ఇది బిఫోర్ ద అడ్రస్ అండ్ ద నేషనల్ యాంథమ్. మరి జాతీయ గీతం ఎప్పుడు వాడతారంట, ఇక్కడ ఇచ్చాడు. అండ్ ద నేషనల్ యాంథమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద గవర్నర్ స్పీచ్. అండ్ దట్ దిస్ హ్యాడ్ బీన్ కన్వేడ్. ఈ విషయం ఆల్రెడీ వాళ్ళు కన్వే కూడా చేయడం జరిగింది, అంటే గవర్నర్ ఆఫీస్లో, ఆ రాజ్భవన్లో వాళ్ళు చెప్పారంట ఆల్రెడీ తమిళ వాళ్ళు. ఇది పాయింట్ క్లియర్. మళ్ళీ ఇందులో కూడా సబ్జెక్ట్ ఉంది చూడండి, కావాలంటే ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఇచ్చాడు. ఇఫ్ యూ ఫోకస్ హియర్ ఇట్ ఈస్ ద సబ్జెక్ట్ అండ్ దట్ యు సీ దట్ ఇక్కడ దిస్ అంటే సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఈస్ హియర్ హ్యాడ్ బీన్ కన్వేడ్. ఇది మళ్ళీ వర్బ్గా తీసుకుంటా. హ్యాడ్ బీన్ కన్వేడ్ టు ద గవర్నర్స్ ఆఫీస్ అంటే రాజ్భవన్. ఈ విషయం ఆల్రెడీ రాజ్భవన్లో చెప్పడం కూడా జరిగిందంట. క్లియర్, యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్? ఇది కొంచెం కాంప్లెక్స్గా ఇచ్చాడు, బట్ ఓకే, ఈ మనం ఫోకస్ చేయాల్సింది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంటే కదా. సో ద స్టేట్ గవర్నమెంట్ మెయింటైన్స్ ద ప్రాక్టీస్ in the assembly was to play the state's invocation to Tamil before address and the national anthem at the end of the governor's speech. And that this had been conveyed to the governor's office. ఇది మొత్తం కూడా ఒకటే సెంటెన్స్ చూసారా? How many lines? You see that? 1, 2, 3. 3 lines is called one sentence. Clear, no? Now let's enter the next line. You see this here. As you see that. మళ్ళీ ఇక్కడ ఏం చెప్పాలి? As అంటే కంజంక్షన్గా తీసుకుంటాం, అయినా యాజ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్స్ అంటే గత కొన్ని సంవత్సరాలలో కూడా. ఇదంతా కూడా ప్రైజ్గా తీసుకోవాలి, మెయిన్గా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లేదుగా, కాబట్టి హోల్లో పెట్టండి, చదవాల్సిన అవసరం లేదు. యా, గతంలో కూడా ఇది ప్రైజ్. అగైన్ ద సబ్జెక్ట్ ఈస్ వాట్? మిస్టర్ ఆర్ఎన్ రవి. ఇగో గవర్నర్ సబ్జెక్ట్. వర్బ్ ఏంటి? హ్యాస్ టు బేర్. చూడండి, హ్యాస్ టు బేర్. యాక్చువల్లీ ఇది మొత్తం వర్బ్గా తీసుకోండి. యాక్చువల్లీ హ్యాస్ టు అంటే అర్థం ఏంటి ఇంగ్లీష్లో? మస్ట్. వాట్ డస్ ఇట్ మీన్? హ్యాస్ టు, మస్ట్. అయితే ఇక్కడ 3 ఫ్రేజ్లు ఉంటాయి మనకు, హ్యాస్ టు, హ్యావ్ టు, హ్యాడ్ టు. ఈ 3 అర్థాలు కూడా ఒకటే, మస్ట్. మనం అంటాం ఐ హ్యావ్ టు గో టు కాలేజ్, దట్ మీన్స్ వాట్? ఐ మస్ట్ గో టు కాలేజ్. సార్ మస్ట్ అని రాయొచ్చుగా, మరి హ్యాస్ టు ఎందుకు అంటే టు షో ద టైం. మస్ట్ అనే ఒక పదానికి టైమింగ్ లేదు, అది ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఎక్కడైనా వాడచ్చు. మరి అదే పదాన్ని మనం టైమింగ్లో కన్వర్ట్ చేయాలంటే రైటర్ ఫ్రేజ్ కనుక్కున్నాడు, దాని పేరు ఏంటి అంటే హ్యాస్ టు. సో మిస్టర్ రవి హ్యాస్ టు, దట్ మీన్స్ మిస్టర్ రవి మస్ట్ బేర్. బేర్ మీన్స్ టు టాలరేట్, యాక్సెప్ట్, టు క్యారీ. మిస్టర్ రవి మస్ట్ క్యారీ మచ్ ఆఫ్ ద బ్లేమ్ ఫర్ ద ఫ్లాగ్రాంట్ పొలిటిసైజేషన్ ఆఫ్ ది ఈవెంట్. ఇది కథ. గతంలో జరిగినటువంటి సంఘటనలకు కూడా రవి అనేటైనే చాలా బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ, ఆయన వల్లనే సంఘటనలు జరుగుతున్నాయి. సో యూ గాట్ ఇట్? మిస్టర్ రవి మస్ట్ బేర్ మచ్ ఆఫ్ ద బ్లేమ్. ఈ అక్యుజేషన్, ఆరోపణలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మరి ఎందుకు బ్లేమ్ చేయాలి అంటే ఇక్కడ ఇచ్చాడు. ఇగో ఇదంతా ఫ్రేజ్, మళ్ళీ ఇది చదవద్దు, కాస్త హోల్లో పెట్టండి. ఫర్ ద ఫ్లాగ్రాంట్. యు సీ దట్? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లాగ్రాంట్? Here, flagrant politicization. Flagrant means very cruel, blatant, savageous. So flagrant politicization. Politicization means making or converting into politics. అంతే కదా, అంటే రాజకీయం చేస్తున్నాడు అనే ఒక ఆరోపణ అతని పైన ఉందంట గత సంవత్సరాల్లో కూడా. సో ఫ్లాగ్రెంట్ పొలిటిసైజేషన్ ఆఫ్ ది ఈవెంట్. ఈ ఒక ఈవెంట్, ఇలాంటి ప్రసంగాలు కావచ్చు, తమిళనాడుకు సంబంధించినటువంటి అసెంబ్లీ విషయాల్లో కావచ్చు, చాలా విషయాల్లో కూడా అతను రాజకీయం చేశాడంట ఫ్లాగ్రెంట్గా. ఓకే, ఇది క్లారిటీ. అందుకని ఏమంటున్నాడు రైటర్, ఏమంటున్నాడు? ఇతను ఖచ్చితంగా బ్లేమ్ అవ్వాలి, అక్యూజ్ అవ్వాలి. ఈ సంఘటనల అన్నిటికి కూడా ఇతనే కారకుడు. ఎందుకు కారకుడు అంటే పొలిటిసైజేషన్ చేస్తున్నాడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా. ఇది కారణం. యు గాట్ ఇట్ నో ద క్లారిటీ? What is subject right now? Mr. Ravi, and the verb is must bear. Finish. So let's enter the next line. Here you can see that if అని ఇచ్చాడుగా. What is this if? If is a conjunction. ఒకవేళ అంటే పాసిబిలిటీ చెప్తున్నాడు, ఇలా అయితే ఇలా అంటాంగా మనం. సో అలా. సో ఇఫ్ హీ హ్యాడ్, what is subject right now? he అంటే ఆర్ఎన్ రవి, verb అంటే ఏంటి? హ్యాడ్ అంటే ఇప్పుడా అప్పుడా? అప్పుడు. If he had such prior knowledge about the practice followed in the assembly, his grievance
comes across as a ruse to create a controversy and avoid performing his constitutional duty of propounding the government's policy statement on the floor of the house. On the floor of the house and means assembly, simply. Okay, now let's focus on the subject. He had such prior knowledge. Prior అంటేంది అడ్వాన్స్, ఇన్ అడ్వాన్స్ టు టెల్ సంథింగ్. ఎస్ ఆర్ నో? ఇది మనం ప్రేజ్గా తీసుకుందాం, హోల్లో పెట్టండి. ఇఫ్ యూ హ్యాడ్ సచ్ ప్రయర్ నాలెడ్జ్, ఇది హోల్లో పెట్టండి. ఓకేనా? ఇఫ్ హీ హ్యాడ్ సచ్ ప్రయర్ నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ దేని గురించి ఇక్కడ ఇచ్చాడు. మళ్ళీ ఇది మళ్ళీ ఫ్రేజ్. అబౌట్ ద ప్రాక్టీస్ ఫాలోవర్డ్. ఎక్కడ ఈ ప్రాక్టీస్? ఇన్ ద అసెంబ్లీ. ఇదంతా ఫ్రేజ్. చూసారా? ఇఫ్ హీ హ్యాడ్ సచ్ ప్రయర్ నాలెడ్జ్ అబౌట్ ద ప్రాక్టీస్ ఫాలోవర్డ్ ఇన్ అసెంబ్లీ, ఇన్ ద అసెంబ్లీ. ఒకవేళ అతనికి ఈ అంటే అసెంబ్లీలో ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ తమిళ సాంగ్ అంటే తమిళనాడు స్టేట్ సాంగ్ వాడాలి, ఆ తర్వాత నేషనల్ యాంథమ్ వాడాలి అని ఒక ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది కనుక తెలిసి ఉంటే, ఇఫ్ అన్నాడు కదా, తెలిసి ఉంటే ఏమయ్యేది చెప్తున్నాడు. హిస్ గ్రీవియన్స్. మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి? హిస్ గ్రీవియన్స్ అంటే ఇప్పుడు అతని యొక్క కంప్లైంట్ వాకౌట్ చేశాడు కదా, అది. ఇఫ్ హిస్ గ్రీవియన్స్ కమ్స్ అక్రాస్, కమ్ అక్రాస్ అంటే మీటింగ్ ఆర్ ఫైండింగ్ బై ఛాన్స్. ఓకేనా? కమ్స్ అక్రాస్ యాజ్ ఎ రూస్. చూడండి ఇక్కడ, యాజ్ అ రూస్. రూస్ అంటే మీనింగ్ ఏంది? ఒక ప్లాట్, ఒక డిసీవింగ్ స్కెచ్, మోసం చేయాలని ఒక ప్రవృత్తి, చీటింగ్, బిగైలింగ్, డిసీవింగ్. సో కమ్స్ అక్రాస్ యాజ్ ఎ రూస్ టు క్రియేట్ ఏ కాంట్రోవర్సీ. ఒకవేళ దీంతో అతను కనుక కాంట్రోవర్సీ క్రియేట్ చేయాలనుకుంటే, టు క్రియేట్ అ కాంట్రోవర్సీ. ఇది మళ్ళీ ఫ్రేజ్. ఐఎమ్ సారీ, నేను రెడ్డింగ్తో రాయాలి. ఎస్, టు క్రియేట్ అ కాంట్రోవర్సీ. ఇది హోల్లో పెట్టండి. ఓకేనా? టు క్రియేట్ ఏ కాంట్రోవర్సీ అండ్ అవాయిడ్ పర్ఫార్మింగ్ హిస్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఆఫ్ ప్రొపౌండింగ్ గవర్నమెంట్స్ పాలసీ స్టేట్మెంట్. ఒకవేళ అతను కనుక ఈ యొక్క అతనుకు గవర్నర్ అనేది ఏదైతే ఉందో, అతను భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఏదైతే ఉందో అతను కనుక కావాలనే అవాయిడ్ చేసినట్లయితే, ఏ విషయంలో? ప్రొపౌండింగ్ మీన్స్ సపోర్టింగ్. ప్రొపౌండింగ్ ద గవర్నమెంట్స్ పాలసీ స్టేట్మెంట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద టెస్ట్. కావాలనే చేసి ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ ఒక మోటివ్ ఏంటంటే, తమిళనాడు గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ నాన్ బీజేపీ రూల్డ్ ఆర్ రెజిమ్ స్టేట్. అంటే దీని వెనకాల ఏమైనా కుట్ర జరిగి ఉండొచ్చు అని రైటర్ ఆరోపిస్తున్నాడు ఇక్కడ. రైటర్ యొక్క ఉద్దేశం ఇది. యూ గాట్ ఇట్? సో కాబట్టి ఇందులో మెయిన్ సబ్జెక్ట్ ఏం ఫోకస్ చేయాలి? ఇఫ్ యూ హ్యాడ్ సచ్ ప్రయర్ నాలెడ్జ్ అబౌట్ ద ప్రాక్టీస్ ఫాలోడ్ ఇన్ ద అసెంబ్లీ, హిస్ గ్రీవియన్స్ కమ్స్ అక్రాస్ ఎ రూస్ టు క్రియేట్ ఎ కాంట్రవర్సీ అండ్ అవాయిడ్ పర్ఫార్మింగ్ హిస్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఆఫ్ ది ప్రపోండింగ్ గవర్నమెంట్ స్టేట్ పాలసీ స్టేట్మెంట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద టెస్ట్. ఇది అండర్లైన్ చేసుకోవచ్చు మీరు. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అంటే అసెంబ్లీ అని రాసుకోవచ్చు మీరు సింపుల్గా. ఓకే? సో ఇవన్నీ ఒకవేళ కావాలని చేస్తే అది అతని మిస్టేకే అవుద్ది. ఇతను కావాలనే చేస్తున్నాడు అనే ఒక క్లారిటీ మనకు అర్థం అవుద్ది అంటున్నాడు రైటర్ ఇండైరెక్ట్గా. ఎస్, అతను అలానే చేశాడు ఇప్పుడు ఇవాళ. ఓకే, కొన్ని సంఘటనలు చెప్తున్నాడు. మరి ఇన్ 2023 వాట్ ఈస్ దిస్? ఫ్రేజ్. అగైన్ ఫ్రేజ్, ప్రిపోజిషనల్ ఫ్రేజ్. హోల్లో పెట్టండి. అగైన్ వాట్ ఈస్ సబ్జెక్ట్? మిస్టర్ రవి, ఇది సబ్జెక్ట్. అండ్ ద వర్బ్ ఈస్ హియర్ హ్యాడ్ స్కిప్డ్ పోర్షన్స్. చూసారా? వర్బ్ వచ్చేసి హ్యాడ్ స్కిప్డ్. ఏ టెన్స్? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. స్కిప్డ్ పోర్షన్స్ ఆఫ్ ద అడ్రస్. స్కిప్డ్ వాట్? పోర్షన్స్ ఆఫ్ ద అడ్రస్ ప్రిపేర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. అంటే 2023 ఒక సంఘటన చెప్తున్నాడు. 2023లో కూడా స్టేట్ గవర్నమెంట్ ఏదో కొంచెం అడ్రస్ ప్రిపేర్ చేసింది. అందులో కొన్ని పోర్షన్స్ ఈయన ఏం చేశాడంట? స్కిప్ చేశాడంట, చదవలేదు. ఆ ప్రసంగంలో చెప్పాలి కానీ చెప్పలేదంట. ఇలాంటి సంఘటనలు జరిగినాయి. అండ్ నెక్స్ట్ ఇంక్లూడింగ్ అంటే దీంతో పాటుగా, ఇది మళ్ళీ ఫ్రేజ్ కదా. ఇంక్లూడింగ్ అంటే ఏంటి? ఇది నౌన్గా తీసుకోవాలి. ఇక్కడ నుంచి మీరు నౌన్గా భావించాలి. వాట్ ఈస్ దిస్? ఇట్స్ జెరెండియల్ ఫ్రేజ్, సబ్జెక్ట్ కాదండి. సో ఇది నౌన్. ఇంక్లూడింగ్ ఎ రెఫరెన్స్ టు ద ద్రవిడియన్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ సమ్ ప్రైజ్ ఫర్ ద లా అండ్ ఆర్డర్. ఐఎమ్ సారీ, ఇది కలిపి చదవాలి కదా. ఫర్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ ద స్టేట్. ఇది మళ్ళీ మొత్తం కూడా ఏం తీసుకుంటాం? ఇది జస్ట్ జెరెండియల్ ఫ్రేజ్గా తీసుకోవాలి. దీన్ని మీరు చదవద్దు అంటే చదవద్దని ఉద్దేశం కాదు. సబ్జెక్టు వర్బులో మనకు ప్రయారిటీ రాదు. ఓకేనా? So now let's focus on Mr. Ravi had skipped some portions of the address
2023 ఇది 24 కాదండి, 25 కాదు. ప్రిపేర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. అందులో ఏం ప్రిపేర్ చేశారు, మరి ఆ ప్రసంగంలో స్టేట్ గవర్నమెంట్ ఏం పేర్కొంది అనేది అక్కడ ఇచ్చాడు. ఇంక్లూడింగ్ ఏ రెఫరెన్స్ టు ద ద్రవిడియన్ మోడల్ ఆఫ్ ద గవర్నెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి ద్రవిడ పాలన, ఈ ద్రవిడ పాలనలో పాలనను ఉద్దేశించి కొన్ని పాయింట్లు వాళ్ళు ప్రిపేర్ చేశారంట. మరి గవర్నర్ అయిన ఉన్నప్పుడు చదవాలి కదా, చదవలేదు అంట. ఇంకేం చేశాడు, ఇక్కడ ఇచ్చాడు పాయింట్. అండ్ సమ్ ప్రైజ్ అంటే పొగడత కదా, ప్రైజ్ ఫర్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ ద స్టేట్. ఈ తమిళనాడులో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్కు సంబంధించినటువంటి కొన్ని గొప్పతనాలు ఆ అడ్రస్లో పేర్కొనడం జరిగింది 2023లో. అది కూడా చదవలేదు. అంటే ఇతను బయాస్డ్గా, పార్టిజాన్గా, పార్షియల్గా ఉంటున్నాడు అనే క్లారిటీ మనకు రైటర్ చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. యు గాట్ ఇట్. నౌ లెట్స్ ఫోకస్ ఆన్ మిస్టర్ రవి హ్యాడ్ స్కిప్డ్ సమ్ పోర్షన్స్ ఆఫ్ ద అడ్రస్. అయిపోయింది అంతే. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మీరు మళ్ళీ వర్బ్గా భావించే అవకాశం ఉంటుంది. ఇది వర్బ్ కాదు, ఇది ప్యాసివ్ ఫార్మేషన్గా తీసుకోవాలి. ఇది కూడా హోల్లో పెట్టండి. చూడండి ఎంత ట్రిక్కీగా ఉంది. ఎసానో రైట్. నెక్స్ట్ లాస్ట్ ఇయర్, దెన్ కమ్ టు 2024. దిస్ వాస్ హ్యాపెండ్ ఇన్ 2023 కదా. మరి 2024 సంవత్సరానికి వచ్చినట్లయితే చెప్తున్నాడు ఇక్కడ, యు సీ నైట్ హీ ఎక్స్ప్రెస్డ్. హీ అంటే ఎవరు, గవర్నర్. వర్బ్ వచ్చేసి ఎక్స్ప్రెస్డ్. హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ ఇనెబిలిటీ. ఇనెబిలిటీ మీన్స్ ఇన్యాక్టివిటీ, నాట్ షోయింగ్ హిస్ కెపాసిటీ. ఇది ఆబ్జెక్ట్. ఇనెబిలిటీ మళ్ళీ ఫ్రేజ్ అన్నట్టు కదా, ఇనెబిలిటీ టు రీడ్ అవుట్ ద అడ్రస్. 2024లో కూడా తన ప్రసంగం బయటికి చెప్పలేదంట. ఎందుకంటే నాన్ స్టేట్ యాక్టర్ కదా, నాన్ బీజేపీ స్టేట్ రూలింగ్ స్టేట్. సో దట్స్ వాట్. సో రీడ్ అవుట్ ద మెసేజ్. మళ్ళీ చూసారా, మళ్ళీ ఇది ఫ్రేజ్. సైటింగ్ అంటే ఏంటి, ఇది V4 కదా. V4 అంటే అర్థం ఏంటి, జెరెండియల్ ఫ్రేజ్, నౌన్ ఫ్రేజ్, నాట్ ఏ వర్బ్. ఇది వర్బ్ కాదు. సైటింగ్ అంటే అర్థం ఏంటి, గివింగ్ ద ఎగ్జాంపుల్, పోజింగ్ ద ఎగ్జాంపుల్, ఉదాహరణని ఇవ్వడం. ఏం ఉదాహరణ ఇస్తున్నాడు ఇంకా, వాట్ హీ టర్మ్డ్. టర్మ్డ్ అంటే చెప్పాడు, పలికాడు. ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి, హీ అనేది సబ్జెక్ట్. వర్బ్ ఏంటి, టర్మ్డ్. వాట్ హీ టర్మ్డ్ అంటే ఏమని పలికాడు అంటే చెప్తున్నాడు, మిస్లీడింగ్ క్లెయిమ్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఇట్. ఆ అడ్రస్. మరి ఇప్పుడు అతను ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇక్కడ అతను అడ్రస్ ఎందుకు బయటికి చదవలేదు, గవర్నర్ అయ్యి ఉండి మరి అడ్రస్ చదవాలి కదా, ప్రసంగం వినిపించాలి మీడియా ముందు. మరి ఎందుకు వినిపించలేదు, కారణం ఏంటి అంటే చెప్తున్నాడు. సైటింగ్ వాట్ హీ టర్మ్డ్, నేను ఎందుకు బయటికి చదవలేదు అంటే చెప్తున్నాడు, మిస్లీడింగ్ క్లెయిమ్స్, తప్పుడు వ్యాఖ్యలున్నాయి, మరియు ఫ్యాక్ట్స్, నిజాలున్నాయి ఆ అడ్రస్లో, అందుకే నేను బయటికి చదవలేదు అని ఎవరు చెప్తున్నాడు, మిస్టర్ రవి ఈ స్పీకింగ్ అవుట్. ఇది క్లారిటీ. చూసారా, ఇది మనం చదువుకోవాల్సినటువంటి విధానం. ఓకే, లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ లైన్. సో ఇట్ ఈస్ నోట్ వర్తీ. నోట్ వర్తీ మీన్స్ జస్ట్ కన్సిడరబుల్, టేకింగ్ ఇన్ టు ద అకౌంట్. What is subject right now? It. And what is the verb? Is. What is object? Noteworthy. Now it is taking into the consideration that. Now what is called that? Yes, conjunction. And again subject is what? There. And the verb is what? Was. Wasn't ippuda appuda. Appudu. It is noteworthy that there was a recent round of gubernatorial changes. Chusara? There was a recent round of gubernatorial changes. This is important word. Gubernatorial means it is related to some governor's office. Of course, it is called adjective. Gubernatorial changes. అంటే గవర్నర్కు సంబంధించినటువంటి కొన్ని మార్పులు చేర్పులు కూడా జరిగాయంట రీసెంట్గా. అవి ఏంటో ఇక్కడ ఇస్తున్నాడు. అండ్ న్యూ అపాయింట్మెంట్స్, కొత్త గవర్నర్లు రావడం, పాత గవర్నర్లు మీకేయడం, ఇలాంటి సంఘటనలు జరిగినాయంట. ఇది పాయింట్. It is noteworthy that there was a recent round of gubernatorial changes and governor related changes and new appointments also have been taken. It's a question. Now let's see the next line. Notably. Notably means considerably. What is subject right now? Governor Arif Muhammad Khan. You see this. It is a subject. Let me round up. This is subject. So sir, Governor Arif Muhammad Khan is a subject. And you see that. Ivu chudandi. మనకి ఇక్కడ కామాస్ పార్ట్ ఇవ్వడం జరిగింది. అంటే అర్థం ఏంటి, దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ప్యాసేజ్ ఎడిటోరియల్, ఎప్పుడైనా మనకు కామాస్ పార్ట్ ఇస్తే అది హోల్లో పెట్టుకోవాలి, చదవద్దు. అంటే ఇప్పుడు ఈ కామాస్ పార్ట్లో ఏమి ఇచ్చాడు అని తీసుకుంటే రిలేటివ్ ప్రొనౌన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రిలేటివ్ ప్రొనౌన్ ఎవరిని ఉద్దేశించి రాశాడు అని మనం ఫోకస్ చేస్తే, ఈ యొక్క ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గురించి ఏదో ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు రైటర్ ఇక్కడ.
అందుకే మనకు కామా స్పాట్లో రాయడం జరిగింది. దట్ టు రిటర్న్ ఇన్ ద రిలేటివ్ ప్రొనౌన్ క్లాస్. వాట్ ఈస్ రిటర్న్? ఇగో ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ హ్యాస్ బీన్ అ థార్న్ ఇన్ ద ఫ్లెష్ ఆఫ్ ద కేరళ గవర్నమెంట్. ఇది ఒక ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్. అ థార్న్ ఇన్ ద ఫ్లెష్. మనం అంటా ఉంటాం తెలుగులో, వాడు కంటిలో నలుసులాగా తయారయ్యాడు. దట్స్ వాట్ డిఫికల్ట్ ఇష్యూ ఆర్ ద ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్. A thorn in the flesh. It is very tough to handle, right? సో ఆ సెన్స్లో రాశాడు అన్నట్టు. సో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. హ్యాస్ బీన్ అ థార్న్ ఇన్ ద ఫ్లెష్ ఆఫ్ ది కేరళ గవర్నమెంట్. ఇక్కడి వరకు ఓకే. కామర్స్లో రాశాడు కూడా, హోల్లో పెట్టాను. ఈ భాగాన్ని నేను చదవద్దు, ఇగో అందుకే బ్రాకెట్లో పెడుతున్నా. ఇక్కడి వరకు మీరు చదవద్దు అంటే ఇది మెయిన్ కంటెంట్ కాదు. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ఎస్ ఖాన్ అండ్ ద వర్బ్ ఈస్ హియర్ రిటర్న్ వాస్ షిఫ్టెడ్. యాక్టివా ప్యాసివా? ప్యాసివ్. షిఫ్ట్ చేయబడ్డాడు ఎక్కడికి? బీహార్. షిఫ్టెడ్ టు బీహార్ అయిపోయింది. మళ్ళీ బీహార్ పక్కన ఏమిచ్చాడు? వైల్ ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ వైల్? కంజంక్షన్ కదా. ఇదే సమయంలో మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి? మణిపూర్ అండ్ మిజోరాం. ఇగో మళ్ళీ సబ్జెక్ట్. దీస్ టూ ఆర్ ద స్టేట్స్, రైట్? మణిపూర్ అండ్ మిజోరాం. అండ్ వాట్ ద వర్బ్ ఈస్ హియర్? గాట్. V1 or V2? V2. Got new incumbents in Raj Bhavan. Incumbents is a very important word. Incumbent means what right now who is in the power. అధికారంలో ఉన్నవాళ్ళు. Who is the incumbent chief minister of Andhra Pradesh? Who is the incumbent chief minister of Telangana? Who is the incumbent prime minister of India? So ఇలా incumbent means one who is right now in the power. అధికారంలో ఉన్నవాళ్ళు అలా, ఓకేనా? సో అధికారంలో చేంజ్ చేయబడ్డారు. ఏ రాష్ట్రాలు? మణిపూరు, మిజోరాం. ఈవెన్ కేరళ గవర్నర్ ఆల్సో చేంజ్డ్. ప్రీవియస్లీ హూ వాజ్ దట్? ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. అతన్ని కూడా చేంజ్ చేయడం జరిగిందంట. యు గోట్ ఇట్? ఇది ఇంకొక సెంటెన్స్ అయిపోయింది, ఓకేనా? లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ లైన్. హౌఎవర్ నౌ రైటర్ ఈస్ గివింగ్ ద కంక్లూజన్. హౌఎవర్ అంటే అర్థమైంది ఫైనల్లీ. నౌ వాట్ ఈస్ సబ్జెక్ట్ అగైన్ రైట్ నౌ? మిస్టర్ రవి ఇస్ ద సబ్జెక్ట్. మళ్ళీ చూడండి సెకండ్ సెంటెన్స్ స్టార్ట్ అయింది. మీరు చూసారా? రవి తర్వాత మళ్ళీ ఏమి ఇచ్చాడు? హూజ్ అన్నాడు. మళ్ళీ రిలేటివ్ ప్రొనౌన్. హూజ్ కంటిన్యూయన్స్ ఇన్ తమిళనాడు has been rendered unable, has been rendered untenable long ago, remains untouched. Okay, you see the verb is here remains. Look at here, the verb is remains. ఇది verb. Mr. Ravi remains untouched. చూసారా? untouched అంటే అతన్ని ముట్టుకోలేదు. ఇక్కడ కేరళలో ఇబ్బంది అవుతుందని గవర్నర్ చేంజ్ చేశారు. మణిపూర్లో ఇబ్బంది అవుతుందని చేంజ్ చేశారు. మిజోరాంలో ఇబ్బంది అవుతుందని చేంజ్ చేశారు. మరి ఇక్కడ ఎంతో కాలంగా ఆల్రెడీ ప్రాబ్లమేటిక్గా ఉంది సిచ్యువేషన్ తమిళనాడులో, మరి ఇద్దరిని ఎందుకు చేంజ్ చేయలేదు అని రైటర్ క్వశ్చన్ చేస్తున్నాడు. యు గాట్ ఇట్? మిస్టర్ రవి రిమైన్స్ అన్టచ్డ్. అతన్ని ముట్టుకోలేదు, కంటిన్యూ చేస్తున్నారు తమిళనాడులో. వై అనేది ఇక్కడ ఇచ్చాడు. మళ్ళీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూడండి. హూస్ కంటిన్యూయన్స్ ఇన్ తమిళనాడు. ఇగో మళ్ళీ ఇది సబ్జెక్ట్గా తీసుకోవచ్చు. హూస్ కంటిన్యూయన్స్, అతని యొక్క కొనసాగింపు. ఎక్కడ? తమిళనాడు. హోల్లో పెట్టండి. మళ్ళీ వర్బ్ ఏంటి? హ్యాస్ బీన్ రెండర్డ్. రెండర్డ్ మీన్స్ గివెన్, ఇవ్వబడింది. ఎలా ఇవ్వబడింది? హ్యాస్ బీన్ రెండర్డ్ అన్టెనేబుల్. అన్టెనేబుల్ మీన్స్ అన్కంటిన్యూయబుల్. టెనేబుల్ మీన్స్ దట్ యూ కెన్ టచ్, దట్ యూ కెన్ రిమూవ్. ఎంతో కాలంగా అతన్ని భరిస్తున్నారంట తమిళనాడులో. ఎందుకు అంటే ఏమైనా రాజకీయ లాభాపేక్ష కొరకై ఉండొచ్చు అని రైటర్ భావిస్తున్నాడు. నెక్స్ట్, he completed, he అంటే ఎవరు? మళ్ళీ గవర్నర్. he completed a combined period of 5 years as governor in 2 states. 2 రాష్ట్రాల్లో అతను ఇప్పటికీ 5 ఏళ్లుగా గవర్నర్ పదవిలో కంటిన్యూ అవుతున్నాడు. ఏమిటా 2 రాష్ట్రాలు అనేది ఇక్కడ మనకు తెలుసుకోవచ్చు. ఒకటి తమిళనాడు, ఇలా, ఓకేనా? Now what is subject right now? he. The verb is completed. What is subject right now? A combined period. ఎన్ని సంవత్సరాలు? 5 years as governor in 2 states. ఇప్పుడు చూసారా? మళ్ళీ ఇప్పుడు హ్యావింగ్ అన్నాడు కదా, ఇది మళ్ళీ జెరండియల్ ఫ్రేజ్. ఇది మళ్ళీ ఫ్రేజ్, అది సబ్జెక్ట్ వర్బ్ కాదు. హ్యావింగ్ బీన్ అపాయింటెడ్ టు ద ఆఫీస్ ఇన్ నాగాలాండ్ ఇన్ 2019. నవ్ గోట్ ద క్లారిటీ. 2 రాష్ట్రాల్లో పనిచేశాడు. మొదటిది నాగాలాండ్, రెండవది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. లైక్ దిస్. సో హ్యావింగ్ బీన్ అపాయింటెడ్ టు ద ఆఫీస్ ఇన్ నాగాలాండ్ ఇన్ 2019, 2019 నుంచి ఇతను గవర్నర్గా పనిచేస్తున్నాడు ఇండైరెక్ట్గా. గోట్ ఇట్ నా క్లారిటీ? So first time he was the governor in which state? Nagaland in 2019. After that, Tamil Nadu. So ఇది క్లారిటీ, ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఓకేనా? 2 రాష్ట్రాలు అన్నాడు కదా, మరి ఏమిటా 2 రాష్ట్రాలు నాకు తెలియాలి కదా. సో అందుకే రైటర్ ఖచ్చితంగా చెప్పాలి, ఇక్కడ చెప్పాడు కూడా.
సో అదే రెండు రాష్ట్రాలు. లెట్స్ ఎంటర్. He was shifted. Who is that he? Governor R.N. Ravi. And the verb is here, was shifted to Tamil Nadu in 2021. ఎప్పుడు వచ్చాడు తమిళనాడుకి? ఎప్పుడు వచ్చాడు? 2021లో వచ్చాడు. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా చూడండి, హోల్లో పెట్టండి. ఓకే, బట్ హ్యాస్ బీన్ ఆల్ రైట్, హ్యాస్ ఆఫెన్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద థికెట్ ఆఫ్ పొలిటికల్ కాంట్రవర్సీ. ఇప్పుడు హ్యాస్ అంటే ఎవరు? మళ్ళీ సబ్జెక్ట్ వర్బ్ కదా. ఇప్పుడు బట్ అనేది కంజంక్షన్, కంజంక్షన్ తర్వాత మళ్ళీ హ్యాస్ అన్నాడు. ఎవరి హ్యాస్? హ్యాస్ ఫౌండ్ హిమ్సెల్ఫ్, తనకు తానుగా ఈ విధంగా ఒక కాంట్రోవర్సీలో ఇరుక్కున్నాడు, రాజకీయ కాంట్రోవర్సీలో ఇరుక్కుంటున్నాడు ప్రతిసారి. ఇక్కడ థికెట్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక మందమైనటువంటి ఒక బెడ్ ఆఫ్ రాక్, a bed of bushes, a strong wall, ఒక బలమైనటువంటి రాజకీయ కుట్రలో ఇరుక్కుంటున్నాడు తనకు తానుగా అని దీని యొక్క మీనింగ్ ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ మేకింగ్ ఐఎన్జీ ఫామ్ కదా, మళ్ళీ జెరెండ్ ఇది. మేకింగ్ ఓవర్ట్లీ, ఓవర్ట్లీ మీన్స్ వెరీ ఓపెన్లీ, నాట్ కోవర్ట్. కోవర్ట్ మీన్స్ సీక్రెట్, what is overt means open. Overtly means openly. Making openly political comments on the one hand, ఓ పక్క రాజకీయ వ్యాఖ్యలు చేయడము మరో పక్క, అండ్ హోల్డింగ్ అప్ లెజిస్లేషన్ ఆన్ ది అదర్, ఇంకో చేతిలో చట్టాన్ని పెట్టుకొని ముందుకెళ్తున్నాడు, ఓ పక్క రాజకీయాన్ని చేతిలో పెట్టుకొని ముందుకెళ్తున్నాడు. ఆన్ ది అదర్ హ్యాండ్ బై డిలేయింగ్ అసెంట్ టు బిల్స్, అంటే ఈ యొక్క పార్లమెంటు అసెంబ్లీలలో బిల్స్ ప్రవేశపెట్టినప్పుడు అటు ప్రెసిడెంట్ కానీ ఇటు గవర్నర్ యొక్క పని కానీ, వారి పని ఏంటి, ఆ బిల్లులకు అసెంట్ తెలపడం. కానీ ఇతను ఆ పని కూడా చేయట్లేదు, డిలేయింగ్ అసెంట్. నౌ వీఆర్ హియర్. ఓకే, గోయింగ్ బై రీసెంట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ అండ్ అబ్జర్వేషన్స్. ఓకే, దేర్ ఆట్ టు బి నో లీవే for governors to use their position to undermine regimes by the political adversaries of those in power at the center. You see, this is all one sentence. చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక సెంటెన్స్. ఇప్పుడు ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ వచ్చేసి, సబ్జెక్ట్ కన్నా ముందు నేను మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంది, గోయింగ్ అన్నాడుగా, ఇది ఐఎన్జీ ఫామ్గా, ఇది వర్బ్ కాదు, ఇది జెరెండియల్ ఫ్రేజ్, నౌన్ ఫ్రేజ్, అది హోల్లో పెట్టుకోవాలి. సో గోయింగ్ బై ద రీసెంట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ అండ్ అబ్జర్వేషన్స్, ఇగో ఇదంతా కూడా ఫ్రేజ్ మనకి. డోంట్ రీడ్ దిస్ పార్ట్, అంటే మీరు కాంపిటేటివ్ స్పిరిట్లో ఉన్నప్పుడు ఈ భాగాన్ని మీరు హోల్లో పెట్టాలనే క్లారిటీ తెలవాలి అని నా ప్రయత్నం ఇక్కడ. సో కాబట్టి ఇప్పుడు ఏమంటున్నా, ఈ భాగాన్ని మీరు హోల్లో పెట్టుకుంటే క్లారిటీ వస్తుంది. మీరు లేదు దీన్ని కూడా కలిపి చదువుతానంటే ఏం దొరకదు లాజిక్. సో కాబట్టి ఈ భాగాన్ని మీరు హోల్లో పెట్టండి. గోయింగ్ బై ద రీసెంట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ అబ్జర్వేషన్స్, అంటే రీసెంట్గా ఏపెక్స్ కోర్టు మనకి కొన్ని జడ్జ్మెంట్స్, కొన్ని తీర్పులు ఇవ్వడం జరిగింది, కొన్ని విషయాలు లెక్కలో కూడా తీసుకోవడం జరిగింది, వాటిని అనుసరించి అని రైటర్ చెప్తున్నాడు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా ఏంటి మరి చెప్తున్నాడు ఇక్కడ. ఇది సబ్జెక్ట్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది మరి అంటే చెప్తున్నాడు, దేర్ ఆట్ టు బి. చూడండి, ఇక్కడ ఆట్ టు అంటే మీనింగ్ ఏంటంటే ఎస్, మోరల్ ఆబ్లిగేషన్, అంటే కంపల్సరీ. ఇంతకుముందు హ్యాస్ టు, హ్యావ్ టు, హ్యాడ్ టు, మస్ట్ అన్నాం కదా, అదే సెగ్మెంట్. దేర్ మస్ట్ బి, ఆట్ టు అన్నా మస్ట్ అన్నా షుడ్ అన్నా రెండు ఒకటే. దేర్ షుడ్ బి నో లీవే. లీవే అంటే మీనింగ్ ఏంటి, ఆ ఫ్రీడమ్, ఆ రిలాక్స్. ఇప్పుడు దేర్ షుడ్ బి నో లీవే ఫర్ హూమ్, ఫర్ గవర్నర్స్. గవర్నర్స్కి ఎలాంటి ఫ్రీడమ్ లేదు. లీవే అంటే ఒక లిబర్టీ, ఫ్రీడమ్. గవర్నర్స్కి ఎలాంటి ఫ్రీడమ్ లేదు, ఎలాంటి స్వేచ్ఛ లేదు. ఎందులో? ఇగో ఇచ్చాడు, టు యూజ్ దేర్ పొజిషన్, అంటే వారి యొక్క గవర్నర్కి కొన్ని పవర్స్ ఉంటాయి కదా, గవర్నర్కి కొన్ని హక్కులు ఉంటాయి కదా, ఆ హక్కులను ఉపయోగించి వాళ్ళు టు అండర్మైన్. అండర్మైన్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, టు క్రిటిసైజ్, టు డీబేస్, టు డీవాల్యూ, to under subjugate someone, to subdue someone, అనగదొక్కడం. సో టు అండర్మైన్ రెజిమ్స్. రెజిమ్స్ మీన్స్ గవర్నమెంట్స్. గవర్నర్లు వాళ్ళ పవర్ను ఉపయోగించి ఏ ప్రభుత్వాన్ని కూడా క్రిటిసైజ్ చేయకూడదు. ఎస్పెషల్గా ఏ గవర్నమెంట్స్, లెడ్ బై ద. లెడ్ బై అంటే మీనింగ్ ఏంటి, వీరి ద్వారా పాలిస్తున్నటువంటి, లెడ్ బై ద పొలిటికల్ అడ్వర్సరీస్. ఇక్కడ రాజకీయ విపక్షాలు. అడ్వర్సరీస్ అంటే ఇక్కడ యాక్చువల్గా మీనింగ్ ఎట్లా అర్థం చేసుకోవాలి, అపోనెంట్స్, పొలిటికల్ అపోనెంట్స్. అంటే కేంద్రంలో బీజేపీ ఉంది, మరి తమిళనాడులో లోకల్ పార్టీ ఉంది, మరి వీళ్ళిద్దరికి పడదు కదా.
సో దట్స్ కాల్ పొలిటికల్ అడ్వర్సరీస్. పొలిటికల్ అడ్వర్సరీస్ అంటే పొలిటికల్ అపోనెంట్స్ ఆఫ్ దోస్ ఇన్ ద పవర్ ఎట్ ద సెంటర్. అంటే కేంద్రంలో అపోనెంట్గా ఉన్నటువంటి వాళ్ళ పైన ఈ గవర్నర్లు ఎలాంటి జులుం చెలాయించడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు ఆల్రెడీ పేర్కొంది అని చెప్తున్నాడు రైటర్ ఇక్కడ. అది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. లెడ్ బై ద పొలిటికల్ అడ్వర్సరీస్ అంటే పొలిటికల్ అపోనెంట్స్, రాజకీయంగా విపక్షంలో ఉన్నవాళ్ళు, అంటే వీరికి విరుద్ధంగా ఉన్నవాళ్ళు. ఎవరికి విరుద్ధంగా ఉన్నవాళ్ళు? దోస్ హూ ఆర్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్. విచ్ పార్టీ ఇస్ దేర్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్? బీజేపీ. విచ్ పార్టీ ఇస్ దేర్ ఇన్ ద తమిళనాడు? లోకల్ పార్టీ. అంటే వీరిద్దరు అడ్వర్సరీస్ కదా, అపోనెంట్స్ కదా. సో వీరిపైన ఆ గవర్నరు ఎలాంటి జులుం చెలాయించడానికి కానీ అండర్మైన్ చేయడానికి కానీ ప్రయత్నించకూడదు అని సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పేసింది అని ఈ యొక్క రైటర్ భావిస్తున్నాడు ఇక్కడ. క్లియర్? వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? దేర్ వర్బ్ ఏంటి? మస్ట్ బి, అంతే. ఓకే, లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ లైన్. గివెన్ ద స్కేల్ ఆఫ్ మిస్టర్ ఆర్ఎన్ రవీస్ పర్సిస్టెంట్ డిఫరెన్సెస్ విత్ ద ఎలక్టెడ్ రెజ్యూమ్, it is indeed strange and questionable that the union government should retain him in this office unless its objective is to test the limits of the state government's tolerance. See that one more sentence is finished. చూసారా, ఇంత పెద్ద సెంటెన్స్ ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక సెంటెన్స్ కంప్లీటెడ్. ఓకేనా? ఇప్పుడు ఈ సెంటెన్స్లో చూడండి, వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ద సబ్జెక్ట్ ఈస్ ఇట్, అంతే. And the verb is. చూసారా? It is indeed strange. Indeed means really, obviously. It is indeed strange. ఇది చాలా వింతగా ఉందే, ఇది చాలా ప్రశ్నించదగ్గా ఉందే అని రైటర్ భావిస్తున్నాడు. It is indeed, got it na? It is indeed strange and questionable. ఇది చాలా వింతగా ఉంది, ఇది చాలా ప్రశ్నించదగ్గ విధంగా ఉంది అని రైటర్ భావిస్తున్నాడు. ఏంటి ప్రశ్నించం, ఏంటి వింతగా ఉంది అంటే ఇక్కడ చదువుకోవాలి దట్. ఇప్పుడు దట్ ఏంటి? మళ్ళీ కంజంక్షన్ ఇక్కడ. మరి ఏమిటా వింత, ఏమిటా ప్రశ్న అని మీకు కావాలంటే దట్లో చదువుకోండి, లేదంటే వదిలేయండి సెంటెన్స్. నాకు కావాలి కాబట్టి నేను చదువుకుంటా. లెట్స్ రీడ్. ద యూనియన్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం, ద యూనియన్ గవర్నమెంట్, అండ్ వాట్స్ ద వర్బ్? షుడ్ రిటైన్ హిమ్. రిటైన్ మీన్స్ కంటిన్యూ, జస్ట్ ఇన్ హిస్ పోస్ట్, ఇన్ హిస్ పొజిషన్. ఇది ఆబ్జెక్ట్. Union government should retain him in this office. Union government should retain him in this office. ఇప్పుడు ఏదైతే అతను గవర్నర్ ఆఫీస్లో ఉన్నాడో దాన్ని కంటిన్యూ చేస్తుంది. ఎప్పుడు? అన్లెస్ ఇట్స్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ అంటే ఏంది? దాని యొక్క పర్పస్. ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి? ఇట్స్ ఆబ్జెక్టివ్. చూసారా? అంటే ఎవరి ఆబ్జెక్టివ్? కేంద్ర ప్రభుత్వం యొక్క ఆబ్జెక్టివ్. ఇప్పుడు ఆబ్జెక్టివ్ అంటే మీనింగ్ అర్థం చేసుకోవాలి ఇక్కడ. దాని యొక్క పర్పస్, దాని యొక్క మోటో, దాని యొక్క క్లారిటీ, దాని యొక్క ఒపీనియన్. సో ఇట్స్ మోటో, వాట్స్ ద వర్బ్? ఈస్. ఇట్స్ మోటో ఈస్ టు టెస్ట్ ద లిమిట్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ టాలరెన్స్. అంతే కదా? ఇప్పుడు ఇంత తతంగం అవుతుంది, 3 ఏళ్ల నుంచి చెప్పిన మాట వినట్లేదు ఆ యొక్క గవర్నరు, ఎప్పుడో తీసిపడేయాలి. కానీ అలా ఏకుండా ఏం చేస్తుంది ఆ యొక్క యూనియన్ గవర్నమెంట్? ఏం చేస్తుంది? దాని యొక్క పర్పస్ ఏం చేస్తుంది? ఇప్పుడు టు టెస్ట్ ద స్టేట్ గవర్నమెంట్స్ టాలరెన్స్. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఓపికను పరీక్షించే విధంగా కనబడుతుంది అన్న ఒక విధానం ఇక్కడ అర్థమవుతుంది. ద లిమిట్స్ ఆఫ్ ది, టు టెస్ట్ ద లిమిట్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్స్ టాలరెన్స్. ఎంతవరకు పరీక్ష పడుతుంది అనే హద్దులు లెక్కబెట్టుకుంటూ, మీనమేషాలు లెక్కబెట్టుకుంటూ కూర్చుంటుంది వల్ల కేంద్ర ప్రభుత్వము తీసిపడేయకుండా అని రైటర్ భావిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ భాగంలో మనం ఫోకస్ చేస్తే ఇక్కడ నుంచి ఇప్పుడు గివెన్ ద స్కేల్ అంటే ద యొక్క ద హైట్స్, ద అప్పర్ లిమిట్, గివెన్ ద స్కేల్ ఆఫ్ మిస్టర్ ఆర్ఎన్ రవీస్ పర్సిస్టెంట్ డిఫరెంట్. పర్సిస్టెంట్ మీన్స్ కంటిన్యూస్, ఇన్సెసెంట్, రిపీటెడ్, ఫ్రీక్వెంట్. Mr. R.N. Ravi's persistent differences. Differences means the clashes, the differences with the elected regime. Regime అంటే పాలన. ఎవరి పాలన? తమిళనాడులో ఉన్నటువంటి ఆ ఎంకే స్టాలిన్ యొక్క పాలన. దాని పట్ల ఈ యొక్క తేడాలు వస్తూ ఉన్నాయి ఎంతో కాలంగా. కాబట్టి ఇట్ ఈస్ ద ఇండీడ్ స్ట్రేంజ్. మరి ఇంత గొడవలు అవుతున్నప్పటికీ ఆశ్చర్యంగా ఉంది, ప్రశ్నించదగ్గ విధంగా ఉంది. ఏంటది? ద యూనియన్ గవర్నమెంట్ షుడ్ రిటైన్ హిమ్ ఇన్ దిస్ ఆఫీస్. కేంద్ర ప్రభుత్వం ఇంకా కంటిన్యూ చేస్తుంది. ఎందుకు?
అన్లెస్ ఇట్స్ ఆబ్జెక్టివ్ ఈస్ టు ఇది తప్ప మరేది కాదు. అన్లెస్ అంటే ఇఫ్ నాట్, ఇలా కాకుండా మరి ఎందుకు పేషెన్స్ అంటే ఇందుకే, ఎందుకు పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. టాలరెన్స్ మీన్స్ జస్ట్ టెస్టింగ్ ద పేషెన్స్. ఇది క్లారిటీ. సో ఓకేనా. సో మొత్తానికి అయితే ఈ ప్యాసేజ్లో, లాస్ట్ ప్యాసేజ్లో మనం ఫోకస్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఇట్ ఈజ్, అంతే. నెక్స్ట్ మళ్ళీ ఇది సపోర్టింగ్ క్లాస్ కాబట్టి ఇక్కడ మనం చదువుకోవచ్చు. యూనియన్ గవర్నమెంట్ షుడ్ రిటైన్. రిటైన్ మీన్స్ టు కంటిన్యూ. ఎందుకు కంటిన్యూ చేస్తుందంటే ఒక పేషెన్స్ టెస్ట్ చేయడానికి తప్ప మరేమీ కాదు అని రైటర్ యొక్క భావన. సో యూ గాట్ ఇట్ నో. వాట్ ఈస్ ద క్లారిటీ ఇస్ దిస్. సో ఈ విధంగా మనం చదువుకోవాలి. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.